అభినందనలు రాజమాత, అభినందనలు మహారాణి, అభినందనలు. ఏం సమాచారం తెచ్చావు బిడ్డ? రాక్షసేన జయించింది. రాక్షస యువరాజు మేఘనాథుడు దేవేంద్రుణ్ణి ఓడించారు. లంకేశ్వరుడు ఆయనకు ఇంద్రజిత్ అని బిరుదునిచ్చారు. మహాపరాక్రముడైన నా రావణుడు, మహావీరుడైన మేఘనాథుడు దేవేంద్రుణ్ణి ఓడించి నా ప్రతిజ్ఞను నెరవేర్చారు. నేడు నాకెంతో సంతోషంగా ఉంది మండోదరి, ఎంతో సంతోషంగా. నా నోటైతే ఈ సంతోషాన్ని వర్ణించటానికి తగిన మాటలే రావడం లేదు విశ్వరాజమాత. విశ్వమహారాణి మండోదరి, ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. విడంబా, చిత్తం విశ్వరాజమాత. లంకంతటా నీవు చాటింపు వేయించు. లంకావాసులంతా స్వర్గంలో నివసించాలి. స్వర్గంలోనా? అవును విశ్వమహారాణి మండోదరి, పార్వతీమాత శపించినట్టు ఈ లంక ప్రాంతాన్ని రాక్షసులు వీలైనంత త్వరలో వదిలి వెళ్ళాలి. లేకుంటే ఏం విశ్వరాజమాత? పార్వతీదేవి శాపమే గనుక ఫలిస్తే ఈ సమస్త రాక్షస జాతి సర్వనాశనం అయిపోతుంది. విడంబా, నువ్వు ఇంకా ఇక్కడే నిలబడ్డావా? నీవు వెంటనే వెళ్ళి మా ఆజ్ఞను ప్రకటించు. తమ ఆజ్ఞ విశ్వరాజమాత. రోజు రాక్షస జాతి యొక్క కీర్తి గాథలో అత్యంత ఆనందభరితమైన దినమిది. సువర్ణ నగరమైన లంక పార్వతీమాత యొక్క శాపం వల్ల శాపగ్రస్తమైంది. అందువల్ల ఈనాటి నుండి మనమందరం ఐశ్వర్యభరితం ఇంకా ఆనందమయమైన స్వర్గలోకంలో నివసిస్తాము. రాక్షస జాతిని ఉద్ధరించే విశ్వరాజమాత కేకసికి జయము, మహారాణి మండోదరికి జయము. విశ్వ విజయుడు మహాబలి లంకేశ్వర రావణునికి జయము. ఇంద్రజిత్తుడు యువరాజు మేఘనాథునికి జయము. ఇంద్రజిత్తుడు యువరాజు మేఘనాథునికి జయము. విశ్వ విజయుడు మహాబలి లంకేశ్వర రావణునికి జయము. విశ్వ విజయుడు మహాబలి లంకేశ్వర రావణునికి జయము. విశ్వ విజయ రాజమాత కేకసికి జయము. మాతాశ్రీ, తమ యొక్క మహాప్రతాపుడైన పౌత్రుడు మేఘనాథుడు ఇంద్రజిత్తు అవ్వడమే కాకుండా పరమపిత బ్రహ్మదేవుని వద్ద వరాలను పొంది వచ్చాడు. కానీ స్వర్గలోకంలో సింహాసనంపై కూర్చుండకుండా లంకకు తిరిగేలా వచ్చేసావు విశ్వవిజయ రావణ. మనని అవమానించేవాడిన ఆ దుష్ట ఇంద్రుడేడి? నీ వద్దనే మా చరణ సేవ కోసం బంధించి తీసుకురావాల్సింది కదా. మిమ్మల్ని అవమానించే ఇంద్రుణ్ణి మేము మహా అవమానం చేశాం పితామహి. సర్పపాశంలో బంధించి మేము అతనిని లంకకు తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఏమిటి ఇంద్రజిత్తు? కానీ ఏమిటి? పితాశ్రీ ఆదేశానుసారం మాకు బ్రహ్మదేవుని వల్ల ఒక బహుమూల్యమైన వరం ప్రాప్తించగా ఆ దుష్ట దేవేంద్రుని విముక్తుణ్ణి చేశాం. వరం దొరుకుతుందనే లోభంతో మాకు పరమశత్రువు దుష్టేంద్రుణ్ణి విముక్తుని చేసి నీకు మాతనైన నన్ను చాలా అవమానించావు రావణ. నీవు మాతృద్రోహివి. విశ్వవిజయ యాత్రలో నీవు నీ మాత యొక్క ప్రతిజ్ఞను మరిచావా? నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు పుత్రి కేకసి? రాక్షసరాజు రావణుడు ఇంకా ఇంద్రజిత్తుడు మేఘనాథుడు పరాక్రమంతో నేడు విశ్వవిజయాత్రను పూర్తి చేసి యావత్ జగత్తులో రాక్షస జాతి గౌరవాన్ని సర్వోచ్చ శిఖరంపై ప్రతిష్ఠించగలిగారు. కానీ నీవు? అవును సోదరి కేకసి, దశాననుడు రావణునికి ఇంద్రజిత్తు మేఘనాథునికి సార్వజనిక సన్మానం జరిపించడం ఆవశ్యకం. కానీ నీవు వారిని మందలిస్తున్నావా? పితాశ్రీ, భ్రాత అకంపన, మీరిద్దరూ నాతో రావణ మేఘనాథుల్ని సన్మానించాలని చెప్తున్నారా? అది సరైనదే కదా పుత్రి. మరి మీకు బహుబాగా తెలిసినదే ఈ లంకా నగరి పార్వతీమాత శాపంతో శాపగ్రస్తమైనదని. దీనిని రాక్షస జాతి అతి శీఘ్రంగా వదలకపోతే ఇది రాక్షసుల గౌరవ మర్యాదల భూమి గాక సర్వనాశనాల భూమి అయిపోతుంది. విశ్వవిజయ రావణ, నీకిది తెలుసునా? లంకలోని ఈ ప్రముఖ రాక్షస స్త్రీలు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
ఎందుకు మాతాశ్రీ? ఎందుకంటే నీ మధ్యమ సోదరుడు కుంభకర్ణుడు నిద్ర నుండి లేచి ఉంటే ఈ శాపగ్రస్తమైన లంకా నగరిని మనం ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళేవారమే. అవును స్వామి, మాత కేకసి ఆజ్ఞపై మేమందరం స్వర్గంలో నివసించడం కోసం ప్రయాణానికై సిద్ధమవుతున్నాం. మా నిశ్చయం అచంచలమైనది రావణ. ఇప్పుడు ఈ మాతృద్రోహి అయిన పుత్రుని ఈ సువర్ణ లంకలో ఒక్క క్షణం కూడా నిలవజాలము. నీ ద్వారా ఎన్నో మహత్వాకాంక్షలను ఊహించుకున్నాను. వాటినన్నీ నీవు నాశనం చేశావు. మాతాశ్రీ! 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 సోదరి శూర్పణఖ, నీ ఈ దుర్దశకు కారకులేవు. భ్రాత దశానన! విశ్వ విజయుడు లంకేశ్వరుడు రావణుని ప్రియ సోదరికి ఇట్టి దుర్దశను కలిగించే సాహసం ఏ దుష్టునికి కలిగింది? నీవు నాకు వాడి పేరు చెప్పు సోదరి, వాడి పేరు చెప్పు. అమ్మా శూర్పణఖ, త్రిలోకాలలోనూ రావణుని సోదరి వైపు కన్నెత్తి చూడగలిగిన ఆ దుష్టుడెవరు? శీఘ్రమే వాడి పేరు చెప్పు. తాతగారు! ఆ దుష్టుని యమలోకం పంపడానికి మా భుజాలు కవ్విస్తున్నాయి సోదరి. నువ్వు వాడి పేరు చెప్పు. భ్రాత, వారు బందిపోట్లు ఇద్దరు సోదరులు, రాముడు ఇంకా లక్ష్మణుడు. రాముడు లక్ష్మణుడు ప్రస్తుతం వారు దండకారణ్యంలో వనవాస వేషధారణ చేసి వారు ఏ పద్ధతిలో ఉన్నారంటే అక్కడ దండకారణ్యమంతా వారి సొంతమే అన్నట్లు. నీకు వారికి విరోధం ఎలా కలిగింది పుత్రి? వారితో పాటు ఒక అందమైనటువంటి సీత అనే పేరు గల సుకుమారి స్త్రీ కూడా వచ్చింది. నేను ఆమెతో స్నేహం చేసుకోవాలని కోరికతో వారి కుటీర సమీపానికి చేరారు. అప్పుడు ఏమైంది సోదరి? రాముని తమ్ముడు దుష్ట లక్ష్మణుడు నాతో చెలగాటమాడే దుస్సాహసం చేశాడు. లక్ష్మణ! అవును భ్రాత, ఆ దుష్టుని పేరు అదే. అప్పుడు నేను నీ పేరు చెప్పి భయపెట్టాను. అయితే అతడు నిన్ను కూడా చెడ్డ మాటలతో దూషించాడు. ఆ దుష్ట యువకునికి ఎంత సాహసం! అవును మావయ్య, ఆ దుష్టుడే నా రెండు చెవులు నలిపేశాడు, నా ముక్కు కోసేశాడు. రాత రావణ, నా ముక్కు లేదని దుఃఖంగా లేదు, కానీ ఇప్పుడింకా నీ ప్రతిష్ట కాపాడుకో. శూర్పణఖ, విశ్వ విజయుడని అనే డంకా వాయించే సోదరా రావణ, ఈ జగత్తులో నీ ప్రతిష్టకు నిదర్శనంగా నా చప్పడి ముఖ్య చాటుతుంది. ఇంద్రునిపై దయ చూపేటటువంటి అహంకారి విశ్వ విజయ్ రావణ, ఇది నీ సోదరి శూర్పణఖకే కాదు, జగమంతటా నీకు తలవంపే. నాకైతే మనపై ఇది దేవతల పన్నాగంలాగా ఉంది. దుష్ట దేవతలారా, జాగ్రత్త! మేఘనాథుడు దీనిని ఎప్పటికీ క్షమించడు. నీవు నిశ్చింతగా ఉండు శూర్పణఖ. మేము నీ సమక్షంలోనే వారిద్దరి ముక్కులను కోసివేస్తాము. ఇంక నీ ఇష్టమైన దండన వారికి విధించి నీ ప్రతీకారాన్ని తీర్చుకో. విశ్వ విజయుడు లంకేశ్వరుడు రావణునికి ఆపండి! ఈ సమయం జై జయధ్వానాలకి కాదు. కానీ ఒక్క మాట చెప్పు సోదరి, నీవు ఈ ఘోరాన్ని గురించిన సమాచారం భ్రాతలు కరదూషణులకు చెప్పలేదా? మరి నా దుర్దశను చూసిన భ్రాతలు కరదూషణలు వారిద్దరిని దండించడానికి వెళ్ళారు. కానీ ఏమిటి శూర్పణఖ? కానీ ఏమిటి? ఆ మహాతపస్వి భ్రాత కరదూషణలతో సహితంగా రాక్షస సేనంతా చూడగానే వెంటనే సమాప్తం చేశాడు. వీల్లేదు. నీవు ఇంద్రుని విముక్తి చేసినందుకు నేను నిన్ను క్షమించగలను రావణ. నీవు గనక నీ సోదరి శూర్పణఖను కురీపిగా చేసినట్టు ఆ రామలక్ష్మణులపై ప్రతీకారం తీర్చుకుంటే
దానిని ఈ జగత్తు ప్రళయకాలం వరకు మర్చిపోరాదు. మీ మీద శపథం చేసి చెబుతున్నాను మాతాశ్రీ, ఆ ఇద్దరు దుష్టులు రామ లక్ష్మణులను ఎలా దండిస్తానంటే ఈ సమస్త జగత్తు అల్లకల్లోలమైపోతుంది. లంకేశ్వర రావణ, ఒక్క మాటలో చెప్పాలంటే వారిద్దరు పరాక్రములు ఖలదూషణ్ణి యమలోకం పంపారు. పిరికి విభీషణ, నీవు మాకు ఆ తపస్సుల గురించి భయం పెట్టకు. నీకు రావణుని శక్తి గురించి తెలియదా? దేవేంద్రుడు, యమరాజు వంటి లోకపాలకులు, దిక్పాలకులు అందరూ రావణుని పేరు వినగానే గజగజలాడుతూ లొంగిపోతారని. కానీ భ్రాతాశ్రీ, లంకేశ్వరుడు రావణుని సోదరి వైపు కన్నెత్తి చూడగలిగిన వాడు రావణుని జగత్తుల్లో జీవించగలిగితే ఎంతో సిగ్గుచేటు లంకేశ్వరునికి అతని శక్తిపై. నీవు ధైర్యంగా ఉండు సోదరి, మేము ఈ క్షణమే దండకారణ్యానికి వెడుతున్నాం. మీతో పాటు సహాయానికి వస్తాను పితాశ్రీ. వద్దు పుత్ర ఇంద్రజిత్, ఇప్పుడు తన సోదరి ప్రతీకారం కోసం రావణుడు ఒంటరిగానే వెళతాడు. విశ్వ విజయుడు, మహాపరాక్రముడు లంకేశ్వరుడు రావణుడికి జయము. విశ్వ విజయుడైన లంకేశ్వరుడు రావణుడు శ్రీరాముడు లక్ష్మణులపై ప్రతీకారం కోసం పంచవటీ స్థితమైన దండకారణ్యానికి చేరుతాడు. అక్కడ 14 ఏండ్లకై వనవాసులైన రామలక్ష్మణులను భ్రమింపజేసి సీతాదేవిని అపహరిస్తాడు. రుద్రావతారుడైన హనుమంతుడు శ్రీరాముని ఆజ్ఞపై సీతాదేవి ఉన్న స్థలాన్ని వెతుకుతాడు. హనుమంతుని ద్వారా సీతాదేవి సమాచారాన్ని విని శ్రీరాముడు సీతాదేవిని విముక్తి చేయుటకు లంకేశ్వరుడు రావణుని దండిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. వానరరాజు సుగ్రీవుని వానరసేన సహాయంతో శ్రీరాముడు లంకపై ఆక్రమణ చేసేందుకు సముద్ర తీరం చేరుతాడు. విభీషణుడు చెప్పగా శ్రీరాముడు సముద్రదేవుని మార్గం కలుగజేయమని ప్రార్థిస్తాడు. కానీ 3 దినాల వరకు మొండిగా సముద్రుడు శ్రీరాముని ప్రార్థనను ఆలకించడు. భయం లేకపోతే భక్తి కూడా ఉండదు భ్రాత లక్ష్మణ. ఇదిగో చూడు. శ్రీరామ ప్రభు, శ్రీరామ ప్రభు. క్షమించు రఘుకుల శిరోమణి శ్రీరామ, క్షమించు. నేను సాగరుడను మాత్రమే, మీరు కృపాసాగరులు. ప్రభు, మరి నేను కేవలం సముద్రుడను, మీరు దయా సముద్రులు. నన్ను క్షమించండి శ్రీరామ, నన్ను క్షమించండి. ఓ సాగర రాజా, మీ యొక్క బహుమూల్య రత్నాలు నాకు అవసరం లేదు. మీరు మాకు ఏదైనా ఒక ఉచితమైన ఉపాయం చెబితే దానివల్ల మా యొక్క విశాల వానరసేన సముద్రం అటుపక్కనున్న లంకను చేరుతారు. పరమ పురుషోత్తమ శ్రీరామ, ఉపాయాన్ని చెప్పగలిగిన మీరే. తమ కృప వల్లనే మహావీరుడైన హనుమంతుడు ఒక్క దూకుతో సముద్రాన్ని లంఘించాడు. తమరి సేనలో నలుడు, నీలుడు అనే పేర్లు గల 2 వానరులున్నారు. వారు బాల్యంలోనే ఒక ఋషిని సేవించగా వరాన్ని సంపాదించారు. వారు రామనామాన్ని రాతి మీద వ్రాసి నీటిలో వదిలినప్పటికీ అది మునిగిపోదు. నల నీలులకు ఆ వారధి కట్టడంలో తమ ఈ సాగరరాజు అన్ని విధాలా సహాయం చేయగలడు శ్రీరామ. జయము శ్రీరామునికి. ప్రభు,
నల్లీలలో సేతుబంధన ఆరంభిస్తాం. తమ ఆజ్ఞ కావాలి. జయము శ్రీరామునికి. దేవర్షి నారదులకు మా ప్రణామం. ఓ కృపాసింధు, దయాసాగర, పరమపురుషోత్తమ శ్రీరామ, లంకేశ్వరుడు రావణునిపై తమ విజయాన్ని సునిశ్చితం చేసుకోవడానికి సేతుబంధన ఆరంభించే ముందు దేవాదిదేవుడు ఆ మహాదేవుని శివలింగాన్ని స్థాపించి పరమేశ్వరుడు శంకరుని ఆవాహన చేయండి. అటుపైన పరమేశ్వరుడు శంకరుని ఆశీర్వాదం ఇంకా విజయం కోసం వరాన్ని పొందండి. తమరు రావడం సర్వదా మంగళప్రదమే కదా దేవర్షి. ఈ సమయంలో తమరు పరమేశ్వరుని జ్ఞప్తికి తెచ్చి మా మనసుని ఆనందపరవశం చేశారు. ప్రభు, నేను దేవర్షి నారదుని ప్రస్తావనను సమర్థిస్తున్నాను. మేమిప్పుడే పరమేశ్వరుని శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాము. రఘుకుల శిరోమణి, తమకు ఈ యావత్ జగత్తులోని సమస్త పూజా విధులు బహుబాగుగా పరిచితమే. శివలింగాన్ని స్థాపించే వేళ ఒక యోగ్యుడైన బ్రాహ్మణుని అవసరం ఉంటుంది. లంకేశ్వరుడు రావణుడు పరమశివభక్తుడు, ఇంకా వేదశాస్త్ర పారంగతుడు. తమరు శివలింగ ప్రతిష్టాపనకై బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆచార్యుడు లంకేశ్వరుడైన రావణుని ఆహ్వానించండి. పరమేశ్వరుడు కూడా తప్పక ప్రసన్నుడవుతాడు. రావణ 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 భ్రాత రావణ, మనం రావణుపై విజయప్రాప్తి కోసం శివలింగాన్ని స్థాపిస్తున్నాం దేవర్షి. అతడు మనకు ఘోర శత్రు. మరి మన విజయం సునిశ్చితం చేసేందుకు అతడు ఆచార్య పదవిని ఎందుకు స్వీకరిస్తాడు? నీ అభిప్రాయం ఏమిటి హనుమా? ఏది స్వామి ఇచ్చైతే అదే సేవకుని కర్తవ్యం. నేను మీకు ఏ అభిప్రాయాన్ని చెప్పగలను ప్రభు? మిత్ర విభీషణ, మీరేమి చెప్పదలుచుకున్నారు? మీకు శత్రువుగాక ముందు భ్రాత రావణుడు ఒక బ్రాహ్మణుడు. పరమశివ భక్తుడైన మా రావణుడు శివపూజకై ఎప్పుడూ కూడా కాదనలేడు. ఒకవేళ లంకేశ్వరుడు రావణుడు గనుక మన విశ్వవిజయయాత్రకై శివపూజకు అంగీకరించకపోతే నారాయణ నారాయణ. కానీ లంకేశ్వర రావణుని ఆహ్వానించడానికి ఎవరు వెళ్ళాలి? లక్ష్మణ, శివపూజకు ఆహ్వానం కాదు, తెలియజేయడం అవసరం అవుతుంది. మనం ఇచ్చట నుండే పౌరోహిత్య పదవికి లంకేశ్వర రావణుని ఆహ్వానిద్దాము. రాముని ఆహ్వానాన్ని అంగీకరించడంలోని అర్థం అతనితో మిత్రత్వం. అయితే మన మేనత్తపై జరిగిన అత్యాచారాన్ని మరవగలమా? కరదూషణ బాబాయిల హత్యలకు కారణం ఆ వనవాసి రాముడు చెప్పగలడా? ఇప్పుడు ఈ విధంగా శివపూజకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మరి నాకైతే దీనిలో కూడా దుష్ట దేవతల భయంకర పన్నాగం కనిపిస్తోంది. మనం ఇటువంటి ధూర్తులు పంపే ఆహ్వానాన్ని ఎప్పటికీ కూడా స్వీకరించకూడదు. విశ్వ విజయీ పుత్ర లంకేశ్వర రావణ, నేటి జగత్తులో నిన్ను మించిన శివభక్తుడు వేరెవరూ లేరు పుత్ర. ఒక శివభక్తుడనే పేరుతో నీ కీర్తి యుగ యుగాల దాకా శాశ్వతమవుతుంది. కేకసీ పుత్రుడవై నీవు రాక్షస జాతి గౌరవాన్ని జగత్తులో సర్వోచ్చ శిఖరంపై నిలబెట్టావు. ఇప్పుడు విశ్వామపుత్రుడవై శ్రీరాముని ఆహ్వాన సందేశాన్ని స్వీకరించు. శ్రీరాముని శివభక్తికి పౌరోహిత్యం చేపట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని కృపను సంప్రాప్తించుకో. ఆ శివకృప రావణునిపై ఎప్పుడూ ఉన్నది. శివ పూజకు పౌరోహిత్యం వల్ల మన పుత్రుడు రావణుడు దక్షిణ కూడా పొందుతాడు. అవశ్యం. రఘుకుల దక్షిణ విశ్వవిఖ్యాతమైనది. దక్షిణ రూపంగా మన పుత్రుడు రామలక్ష్మణుల ప్రాణాల్ని అడిగితే? ఒక బ్రాహ్మణ పుత్రుడు ఇంకా శివభక్తుడు ఎప్పుడూ అలాంటి దక్షిణ మాటని ఎత్తడు. కానీ ఒక దైత్యపుత్రి లోభిష్టి అయి సంపాదించిన దక్షిణ మనందర్నీ సర్వనాశనం చేస్తుంది. విశ్రావా, మా కోపాన్ని మళ్ళీ రగిలించుకు విశ్రావా. దాని పరిణామం ఘోరంగా ఉంటుంది. పిరికి విశ్రావా, ఇచ్చటి నుండి వెళ్ళిపో. మా విశ్వవిజయుడైన పుత్రుణ్ణి దేవతల పన్నాగులో ఇరికించాలని వచ్చావు నీవు.
నాపై ప్రమాణం చేయి రావణ, వీరి పన్నాగుల్లో ఎప్పటికీ పడనని. అన్యదా నీ శౌర్యం కళంకితమైపోతుంది. పుత్ర రావణ, మేము నీ సమాధానానికి ఎదురు చూస్తున్నాం. అసంభవం పితాశ్రీ, అసంభవం. తన ఘోర శత్రువు ఆహ్వానాన్ని రావణుడు స్వీకరించడం అనేది సర్వదా అసంభవం. ఎందుకు నీ సర్వనాశనాన్ని కోరుకుంటావు రావణ? సీతాదేవిని అపహరించి నీవు నీ సర్వనాశనానికి పిలుపునిచ్చావు. ఇప్పుడు శ్రీరాముని పిలుపుని స్వీకరించి పరమశివుని కృప పొంది నీకు మంగళకరం చేసుకో. నీవు గనక ఈ లంకా భూమి నుండి ఈ క్షణంలో నిష్క్రమించకపోతే దాని పరిణామం నీకు హితముగా ఉండదు విశ్రావా. ఒక ఋషి పరిణామానికి భయపడాడు. శివుని కృపపై విశ్వాసం ఉంటుంది అతనికి. జాగ్రత్త! నాకనిపిస్తున్నదేమిటంటే శ్రీరాముని ద్వారానే పార్వతీమాత ఇచ్చినటువంటి శాపం ఫలిస్తుందని. మీరు నిరాశ చెందకండి దేవర్షి. మొదటి నుండి తెలిసినదే లంకేశ్వర రావణుడు మా ఆహ్వానాన్ని ఎప్పటికీ స్వీకరించడని. శివ 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 శివ. శివుని పూజ కోసం పౌరోహిత్యానికి పిలిచినా తిరస్కరించేవాడు శివభక్తుడు ఎలా కాగలడు? దేవర్షి, మీరే కనికరించి మా పౌరోహిత్య పదవికి లంకేశ్వర రావణుని పేరు సూచించారు. ఇప్పుడు మీరే దయచేసి వేరొక యోగ్యుడైన పురోహితుని పేరు చెప్పండి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎవరిని వెతుకుతున్నారు దేవర్షి? నారాయణ నారాయణ. పరమేశ్వరుడు నాకు తెలియపరిచారు. శ్రీరాముని మంగళ కార్యానికి యోగ్యుడైన ఆచార్యుడు ఇచ్చటనే ఉన్నాడని. అతని నుదుటిపైన పరమేశ్వరుని చిహ్నమైన త్రిపుండ రేఖలు శోభిలుతూ ఉంటాయని. హర హర మహాదేవ్. పరమ పురుషోత్తమ రామ, ఇక్కడే ఉన్నాడు మీ ఆచార్యుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, పరమశివభక్తుడు, త్రిపుండ్రధారి శ్రీ విభీషణుడు. నారాయణ నారాయణ. బ్రాహ్మణ శ్రేష్ఠ విభీషణ, పరమశివుని శివలింగ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు ఆరంభించండి. తమ ఆజ్ఞ ప్రభు. ఓం నమ శివాయ. మహాదేవ, నేను మీ కృపాకటాక్షాన్ని పొందియే విశ్రవసు ఋషిపుత్రుడైన విభీషణుని పేరు శ్రీరామునికి శివపూజ కోసం సూచించాను. నేను చేసిన ఈ కార్యం అనుచితంగా గాని చేయలేదు కదా? నారద, ఏ కార్యం మా ప్రోత్సాహంతో చేయబడిందో అది అనుచితం ఎలా కాగలదు? నారాయణ నారాయణ. పరమేశ, ఇప్పుడు రావణుని గతి ఏమిటి? మాకు తెలుసును నారద, నీవు ఈ ప్రశ్న తప్పక మమ్మల్ని అడుగుతావని. ఎందుకంటే రావణుని ఈ పరిస్థితికి తెచ్చే కార్యం కూడా నారదలీల వల్లనే జరిగింది. శివ 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 శివ. నారదుడు నిమిత్తమాత్రుడే పరమేశ, కర్తలు మీరే కదా. రావణుని మాత అయిన కేకసి రావణుని శివపూజ చేయనీయకుండా చేసి రాక్షస జాతి సర్వనాశనానికి ఆహ్వానం పలికింది. రావణుడు గనక శ్రీరామునికి పౌరోహిత్యం వహించి శివపూజ చేసినట్లయితే అతని సమస్త పాపాలు తొలగిపోయేవి. మరి కానీ విధి విధానాన్ని ఇంకా ఎవరు పరివర్తన చేయగలరు నారదా? నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణువు యొక్క రామావతారంలోని ఉద్దేశం ఇప్పుడు తప్పక పూర్తవుతుంది నారదా. మహాదేవ, ఏమిటా ఉద్దేశం? అధర్మాన్ని ధర్మం జయించడం, అసత్యంపై సత్యం విజయం పొందటం, రావణుడు ఇంకా అతని రాక్షస జాతికి సర్వనాశనం. ఓం నమ శివాయ.
కైలాసపతి భక్తవత్సలుడు బోళాశంకరుడు పరమేశ్వరునికి జయము. ఓం నమః శివాయ. 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 ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం శంభువాయ నమః. ఓం శంభువాయ నమః. ఓం దేవాదిదేవాయ నమః. ఓం దేవాధిదేవాయ నమః. చూసారా పితాశ్రీ, తమ విభీషణ్ నుండి ఆయన మన సర్వనాశనానికి సూత్రధారి అవుతున్నాడు. ఓం మహేశ్వరాయ నమః. పుత్ర ఇంద్రజిత్, మాత కేకసి మాట విని శివపూజకు పిలుపుని తిరస్కరించి మనం చేసినది సరైనది కాదు. శివపూజ ఆహ్వానాన్ని తిరస్కరించి మనం మన బ్రాహ్మణత్వాన్ని కళంకితం చేశాము. ధన్యుడు విభీషణుడు శివపూజ చేసే అవకాశం ప్రాప్తించింది. ఓం మహాదేవాయ నమః. పితాశ్రీ, ఇప్పుడు శీఘ్రమే లంకకు తిరిగి వెళ్ళు మేఘనాథ. దేవాధిదేవుడు పరమ శివశంకరునికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. 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 దేవాదిదేవ పరమశివశంకర, మా యొక్క ప్రార్థన పూజ సఫలం చేయండి. ఈ పవిత్ర శివలింగాన్ని తమ దివ్య జ్యోతితో ప్రకాశింపచేయడానికి మా వంటి శివభక్తులపై దయచూపి మాకు దర్శన భాగ్యం ఇయ్యండి పరమేశ, దర్శన భాగ్యం ఇయ్యండి. దేవాదిదేవ పరమ శివశంకరులకు జయము. దశరథనందన శ్రీరామ, మా దివ్య జ్యోతితో జ్యోతిర్మయమైన ఈ శివలింగం రామేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధి చెంది మీ ద్వారా పూజింపబడిన ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న వారికి సులభంగా తమ శత్రువులపై విజయం ప్రసాదిస్తుంది. రామేశ్వర జ్యోతిర్లింగానికి జయము. 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 రఘుకుల శిరోమణి శ్రీరామ, విశ్రావపుత్రుడు విభీషణుడు శివపూజ సమాప్తం చేసి మా కృపకు పాత్రుడయ్యాడు. ఇప్పుడు వీరికి దక్షిణ రూపంగా లంకా రాజ్యాన్ని ప్రసాదించండి. వీరు లంకేశ్వరులు అవ్వడానికి ఇప్పుడు ఇంకా ఎంతో సమయం లేదు. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్. పరమేశ, నిజంగా తమ లీల అద్భుతం. తమరు సంఘటనలకు ఇచ్చే మలుపులకు బుద్ధి చకితమవుతుంది. మహాదేవ, కృప చూపి ఒక మాట చెప్పండి. తమరు పరమ పురుషోత్తముడైన శ్రీరాముణ్ణి లంక విజయానికే ఆశీర్వదించలేదేమి? దేవర్షి, మీరు అప్పుడప్పుడు పిల్లల కన్నా ఎక్కువ జిజ్ఞాసులైపోయి పిల్లల్లాగా ప్రశ్నలు అడుగుతారు. లంక విజయం సంభవించకుండా మాత్రం శ్రీరాముడు విభీషణునికి లంకా రాజ్యాన్ని దక్షిణగా ఏ విధంగా దానం చేస్తాడు? దేవాదిదేవ
పరమ శివశంకరులకు జయము జయము జయము. లంకను జయించాలనే ఉద్దేశంతో దశరథ నందనుడు శ్రీరాముడు శ్రీరామేశ్వర జ్యోతిర్లింగానికి పూజా అర్చనల ద్వారా దేవాధిదేవుడు మహాదేవుడు భోళాశంకరుని ప్రసన్నులను చేసుకుని అమోఘమైన ఇంకా నిశ్చిత విజయానికై ఆశీర్వాదాల్ని సంప్రాప్తించుకుంటాడు. ఆదిదేవులైన శివభగవానుడు సకల సృష్టికి జనకులు, పాలకులు, ఇంకా సంహారకులు కూడా. శ్రీరాముడు విశ్వకళ్యాణ సంకల్పాన్ని ధారణ చేసి శివుని పార్థివలింగానికి పూజ చేసిన చోటు శివేచ్ఛ వల్ల శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం త్రేతాయుగంలో మొదలై ద్వాపర యుగం ఇంకా ఇప్పుడు ఈ ఘోర కలియుగంలో కూడా నిండు మనసుతో ఆరాధించేటటువంటి శివభక్తులకు జీవితంలోని ప్రతి రంగంలోనూ సిద్ధి సఫలతలను ప్రదానం చేస్తోంది. ఇదే కారణంగా ప్రతి ఒక్క శివభక్తుని మనస్సులో పరమ పావనమైన శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలనే కోరిక సమావేశమై ఉంటుంది.